అందరికీ నమస్కారం. నేను మీ సూర్య సునీల్. వెల్కమ్ టు మకరా టీవీ తెలుగు. 17 మే 2026 నుండి 9 అక్టోబర్ 2026 వరకు అంటే దాదాపు 145 రోజుల పాటు కర్మకారకుడైన శని భగవానుడు మీనరాశిలోని రేవతి నక్షత్రంలో సంచారం చేయబోతున్నారు. ఈ నక్షత్రంలో ఈయన 17 మే 2026 నుండి 27 జూలై 2026 వరకు కూడా డైరెక్ట్ మోషన్లో సంచారం చేస్తూ ఉంటారు. అంటే రుజు మార్గంలో సంచారం చేస్తూ ఉంటారు. 27 జూలై 2026 నుండి 9 అక్టోబర్ 2026 వరకు కూడా ఆయన వక్రంలో అంటే రెట్రోగ్రేడ్ మోషన్లో సంచారం చేస్తూ ఉంటారు. ఇది పూర్తిగా రేవతి నక్షత్రంలో సంచారం గురించే చెప్తున్నాను, ఇది గమనించండి. మరి ఈ నక్షత్రంలో శని భగవానుడి యొక్క సంచార ప్రభావం అనేది 12 రాశుల వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అనేది ఈ వీడియో సిరీస్లో తెలుసుకుందాము. ముందుగా మనం రేవతి నక్షత్రానికి సంబంధించిన కొన్ని లక్షణాలు, కారకత్వాలు ఇలాంటి వాటిని చెప్పుకొని తర్వాత ఏ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఆ రాశిలోని నక్షత్రాల వారికి శని భగవానుడి యొక్క రేవతి నక్షత్ర సంచార ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అనేది తెలుసుకుందాం. ముందుగా రేవతి నక్షత్రం అనేది మనకి 27వ నక్షత్రము. ఇది మనకి ఆఖరి నక్షత్రం కూడా. ఇది పూర్తిగా మీనరాశిలో ఉంటుంది. రేవతి అనేది బుధగ్రహానికి సంబంధించిన నక్షత్రం. ఈ రేవతి నక్షత్రానికి పుష్యనుడు లేదా పుష్యన్ అధిదేవత. ఈయన ఎవరు అంటే ద్వాదశ ఆదిత్యుల్లో ఒకరు. పుష్యనుడు మనకి ముఖ్యంగా పశువులకు సంబంధించి పశు సంరక్షణ, అలానే ప్రయాణాలను పరిరక్షించడము, మార్గాలను ప్రొటెక్ట్ చేయడము, వీటన్నిటికీ కూడా కారకత్వాలుగా తీసుకున్నారు. అంటే మనం కాస్త ఇన్ డీటెయిల్గా చెప్పుకోవాలి అంటే జంతువులకు సంబంధించి వాటిని ప్రొటెక్ట్ చేయడం కావచ్చు, వాటి మీద జాలి, దయ, ప్రేమ ఇటువంటి చూపించడం కావచ్చు. అలానే ప్రయాణాలకు సంబంధించి అంటే ఇక్కడ ఒకటి ఆధ్యాత్మిక ప్రయాణాలు కావచ్చు, తీర్థయాత్రలు ఇలాంటివి వెళ్తున్నప్పుడు ప్రయాణికులను జంతువుల నుండి ప్రొటెక్ట్ చేయడము, అలానే జంతువులని ప్రయాణికుల నుండి ప్రొటెక్ట్ చేయడము. అలానే ఇక్కడ మనకి తీర్థయాత్రలతో పాటుగా ఆధ్యాత్మిక ప్రయాణాలు అంటే మంత్ర పురస్చరణ ఇవన్నీ వస్తాయి కాబట్టి ఇటువంటి విషయాల్లో ఆ ప్రయాణికులకి కావచ్చు, లేదు అంటే కనుక సాధకులకి మార్గనిర్దేశం చేయడం కావచ్చు, వారి గమ్యంలో వారి ప్రయాణాల్లో వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం కావచ్చు. అలానే జీవి చనిపోయిన తర్వాత ఆత్మ వేరే లోకాలకు వెళ్ళడానికి వాటికి సంబంధించిన మార్గనిర్దేశం కావచ్చు, ఆ మార్గంలో ఆ ప్రయాణంలో ఆత్మని పరిరక్షించడం కావచ్చు, వీటన్నింటినీ కూడా మనకి పుష్యనికి సంబంధించిన కారకత్వాలుగా తీసుకున్నారు. అలానే కొన్ని రీసోర్సెస్ ప్రకారం ఏంటి అంటే పుష్యనుడు సముద్ర ప్రయాణాలు కావచ్చు, లేదంటే విదేశీ ప్రయాణాలు చేసే వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం కూడా తీసుకున్నారన్నమాట. అలానే ఇటువంటి నక్షత్రంలో శని భగవానుడి యొక్క సంచారం జరుగుతుంది కదా, కాబట్టి ఏమిటి అంటే ముఖ్యంగా విదేశాల్లో ఉంటున్న వాళ్ళకి పిఆర్ కానీ గ్రీన్ కార్డు ఇలాంటి వాటి కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఇది అంటే రాసులతోటి సంబంధం లేకుండా మీది ఏ నక్షత్రమైనా ఏ రాశి అయినా కానీ విదేశాల్లో ఉండి ఈ గ్రీన్ కార్డు, పిఆర్ అంటే పర్మనెంట్ రెసిడెన్సీ ఇలాంటి వాటి కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఈ టైం అనేది చాలా ఫేవరబుల్గా ఉంటుందని చెప్పుకోవాలి. మిగిలిన ఫలితాలన్నీ కూడా మనం రాసుల వారీగా, నక్షత్రాల వారీగా చెప్పుకుందాం. అయితే ఈ వీడియో ప్రారంభించే ముందు మీ అందరికీ ఒక చిన్న గమనిక. ఈ వీడియోలో నేను చెప్తున్న విషయాలన్నీ కూడా కేవలం గ్రహాల గోచారాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే చెప్తున్నాయి. ఈ ఫలితాలు అనేవి మీకు ఎంత మేర వర్తిస్తాయి అనేది తెలుసుకోవాలి అంటే మీ జాతకంలో జరుగుతున్న దశ అంతర్దశలు కూడా కీలక పాత్రని పోషిస్తాయి. వీటి గురించి తెలుసుకోవడానికి మన ఛానల్లో లైవ్ కండక్ట్ చేస్తుంటాము. ఆ లైవ్లో పార్టిసిపేట్ చేస్తే మీకు జరుగుతున్న దశ అంతర్దశలు ఏంటి, వాటి యొక్క ప్రభావం, అలానే గోచార ప్రభావం మీ మీద ఎంతవరకు ఉంటుంది అనేది తెలుసుకోవచ్చు. ఇప్పుడు మీనరాశి వారి గురించి తెలుసుకుందాము. మీనరాశి వారికి అసలు శని భగవానుడు ఏమవుతారు? ఆయన మకర కుంభరాశులకు అధిపతి, అంటే 11వ స్థానం లాభస్థానానికి అధిపతి, అలానే వ్యయస్థానానికి అధిపతి. లాభ వ్యయాధిపతి అయిన శని భగవానుడు ప్రస్తుతం మీనరాశి వారికి జన్మరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. ఇది ఏలినాటి శని సెకండ్ ఫేజ్ అవుతుంది. అసలు మీనరాశి వారికి ఏలినాటి శని సెకండ్ ఫేజ్ ఎలా ఉంటుంది అనేది చాలా రీసెర్చ్ చేసి ఇన్డెప్త్గా ఒక వీడియో చేశాను. మీరు కనుక ఆ వీడియో చూడకపోతే ఖచ్చితంగా చూడండి. ఈ వీడియోలో మనం కాస్త క్లుప్తంగా చెప్పుకుందాము. సహజంగా జన్మరాశిలో శని భగవానుడి యొక్క సంచారం అనేది ఆ జాతకుడికి సంబంధించి లేదంటే మీనరాశి వారికి సంబంధించి వాళ్ళ వ్యక్తిత్వం మీద, వాళ్ళ మానసిక ఆలోచనలు కావచ్చు, మానసిక దృక్పథం వీటి మీద కాస్త ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుందని చెప్పుకోవాలి. సహజంగా ఇప్పటి వరకు ఏంటి అంటే నా అంత తోపి అవడం లేడు, నేను ఏదైనా చేసేయగలను, నా అంత పోటుగాడు అవడం లేడు అనుకునేవాడికి అసలు మీరేంటి, మీ జీవితం యొక్క లక్ష్యం ఏంటి, మీ కెపాసిటీ ఏంటి, మీ గురించి అసలు ఎవరు ఏమనుకుంటున్నారు, అలానే ఈ ప్రపంచం అంటే ఏంటి, మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు, హోదా ఉన్నప్పుడు మనుషులు ఎలా ఉంటారు, ఇవేమీ లేకపోతే మీతో ఎవరు ఉంటారు, ఏ విధంగా ఉంటారు, ఇవన్నీ కూడా తెలియజేసే సమయంగా మనం శని భగవానుడి యొక్క జన్మరాశి సంచారం అంటే ఏలినాటి శని సెకండ్ ఫేజ్ గురించి చెప్పుకోవాలి. అలానే ఈ టైంలో కొన్ని సందర్భాల్లో శారీరకంగా చూసుకుంటే అనారోగ్య సమస్యలు ఎక్కువే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ టైంలో ఏంటి అంటే
పాదాలకి సంబంధించి, మోకాళ్ళు, అరికాళ్ళకి సంబంధించిన సమస్యలు ఎక్కువయ్యే అవకాశాలు మీనరాశి వారికి ఉన్నాయి. అలానే ఇంకొక విధంగా చూసుకుంటే గ్యాస్ట్రిక్ సమస్యలు ఇలాంటివి కూడా కొంత ఇబ్బంది పెట్టొచ్చు. తర్వాత ఏంటి అంటే ఇక్కడ ఏలినాటి శని సెకండ్ ఫేజ్ అనేది ఫిజికల్గా కంటే కూడా మానసికంగా, అంటే ఈ టైంలో ఏంటంటే ఏదో చేసేయాలి, ఏదో సాధించాలని ఉంటుంది. బట్ ఏం చేయాలో తెలీదు, ఎలా చేయాలో తెలీదు, దారులన్నీ మూసుకుపోతూ ఉంటాయి. ఏ పని మొదలుపెట్టినా కూడా ఆలస్యాలు అవుతూ ఉంటాయి. ఏ పని మొదలుపెట్టినా కూడా మధ్యలో ఆగిపోతూ ఉంటాయి. అసలు మనకి వీడు సపోర్ట్ ఇస్తాడు, వీడు చేయగలడు అనుకున్నా కూడా హ్యాండ్ ఇచ్చేస్తాడు. ఎవ్వడు ఈ టైంలో అసలు ఎవ్వరూ కూడా మనకి ఒక విధంగా చెప్పాలంటే మనల్ని ఎవరు సపోర్ట్ చేసే వాళ్ళు ఉండరు. ఏం చేస్తాం మనకు మనంగా చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ అదే విధంగా ఏలినాటి ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎంతసేపు మీరు వాళ్ళ మీద వీళ్ళ మీద డిపెండ్ అవ్వడం కాదు. నువ్వేంటి, అసలు నీ కెపాసిటీ ఏంటి, నీ టాలెంట్ ఏంటి, నీ గురించి నువ్వు తెలుసుకో, నీ గురించి నువ్వు అర్థం చేసుకో అనేదంతా కూడా ఏలినాట్స్ అని సెకండ్ ఫేజ్ చెప్తుంది. ఇందులో ముఖ్యంగా శని భగవానుడు మీకు రేవతి నక్షత్రంలో సంచారం చేయబోతున్నారు. అసలు రేవతి నక్షత్రం ఏంటి, దాని యొక్క కారకత్వాల గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ ఎప్పుడైతే ఏలినాటి శని జరుగుతూ శని భగవానుడు రేవతి నక్షత్రంలో సంచారం చేస్తూ సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు కాబట్టి మీనరాశి వారికి మంచి ఆపర్చునిటీస్ని తీసుకొస్తుందని చెప్పుకోవాలి. ఈ టైం ఏంటి అంటే అసలు మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి, ఇప్పుడు మీరు మంచి ప్రోగ్రామర్ ఏదో అనుకుందాము, జాబ్ వస్తేనే కదా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోగలరు. లేదా మంచి ఉపాధ్యాయులు, మంచి టీచింగ్ స్పెషాలిటీ ఇవన్నీ ఉన్నాయనుకుందాం. అసలు మీకు ఏదైనా ఉద్యోగం వస్తేనే, ఒక ఛాన్స్ వస్తేనే కదా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోగలుగుతారు. ఖడ్గన్ సినిమాలో రవితేజ గారిలాగా ఒకే ఒక్క ఛాన్స్ అని, అలాంటి ఛాన్స్ వచ్చే సమయంగా మనం ఈ శని భగవానుడి యొక్క రేవతి నక్షత్ర సంచారాన్ని చెప్పుకోవాలి. ఖచ్చితంగా ఏదో ఒక ఆపర్చునిటీ రావడం, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి, మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి చక్కటి అవకాశాలని వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏలినాటి శనిలో ముఖ్యంగా శని భగవానుడు రేవతి నక్షత్రంలో సంచారం చేస్తున్నారంటే మాట తీరు చాలా బాగుండాలి. సహజంగా మనం మీనరాశి వారి గురించి చెప్పుకోవాలంటే ఎక్కువగా సొసైటీ కోసము, ఇలాంటి వాటి కోసము సర్వీస్ చేసే గుణం ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి. ఏమీ ఆశించకుండా ఎదుటివాడికి సహాయం చేసే గుణం మీనరాశి వారికి క్యాజువల్గా ఉంటూ ఉంటుంది. అలానే దైవభక్తి ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అయితే ఈ టైంలో ఏంటి అంటే అసలు మీరు వేరేవాడి గురించి కాదు, మిమ్మల్ని మీరు, మీ గురించి మీరు ఆలోచించుకునే సమయము. ఒక డిసిప్లైన్ లైఫ్ స్టైల్ ఉండడం కావచ్చు, అలానే ఈ టైంలో ఏదైనా కోర్స్ నేర్చుకుందాము, ఏదైనా స్కిల్ ఇంప్రూవ్ చేసుకుందాం, మంచి ఉద్యోగం రావచ్చు, ఇలాంటివి మీ గురించి మీరు ఆలోచించుకునే సమయంగా చెప్పుకోవాలి. ఇప్పుడు కూడా మీరు మీ లైఫ్ను వదిలేసి, లేదు నేను వాడి గురించి ఆలోచిస్తా, ఇలా చేస్తానంటే ఇంక చెప్పేది ఏమి ఉండదు. ఖచ్చితంగా ఆ నెగిటివ్ ఇంపాక్ట్ కనిపిస్తూనే ఉంటుంది. ఈ టైంలో మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ముందు మీ జీవితాన్ని చక్కదిద్దుకొని మీరు ఒక స్థాయికి వస్తేనే కదా ఎవరికైనా సహాయపడగలుగుతారు. కాబట్టి అలాంటి ఆపర్చునిటీస్ వచ్చే సమయం కాబట్టి అలాంటి వాటి మీద ఫోకస్ చేయండి. కొత్తగా ఏదైనా స్కిల్ నేర్చుకోవడము, మీ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడం, ఇలాంటివి చేస్తూ ఉండండి. అలానే మాట తీరు విషయంలో చాలా జాగ్రత్త. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడాలని అలవాటు చేసుకోండి. ఎందుకంటే కొంతమందికి వ్యక్తి చాలా మంచోడే అంటాడు, చాలా చాలా మంచి మనసు ఉంటుంది, అన్నీ ఉంటుంది, కానీ మాట తీరు బాగోదు. మాట్లాడితే అరిచేస్తాడు, తిట్టేస్తాడు, బూతులు తిట్టేస్తాడు, నోరు తెరిచాడంటే బూతులే వస్తాయి ఉంటాయి. సో అలాంటి మనిషి ఎంత మంచి అయితే మాత్రం ఏం లాభం, మాట తీరు బాగోకపోతే ఎప్పుడు ఇబ్బంది. కాబట్టి మంచి మాట తీరు అనేది అలవాటు చేసుకోండి. ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానంటే ఈ టైంలో కనుక మీనరాశి వారు మాట తీరు సరిగ్గా లేకపోతే కొన్ని రకాల ఇబ్బందులను ఫేస్ చేసే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ టైంలో గొడవలు అవడానికి కావచ్చు, కొన్ని సందర్భాల్లో లీగల్ ఇష్యూస్ వచ్చేంతవరకు పోలీస్ స్టేషన్లో, కేసులను, కోర్టులో వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మాట తీరు విషయంలో చాలా చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. ఏం మాట్లాడుతున్నాం, ఏ విధంగా మాట్లాడుతున్నాం అనేది ఆచితూచి మాట్లాడడం అనేది మీనరాశి వాళ్ళు అలవాటు చేసుకోండి. తర్వాత డిసిప్లైన్ లైఫ్ స్టైల్ అని చెప్పాను కదా. సో ఇక్కడ ఏంటి అంటే సమయం, సందర్భం, బేసిక్గా కేవలం మాట తీరనే కాదు, ఏ పని చేస్తున్నా కూడా ఈ టైంకి ఇది మనం చేయడం కరెక్టా కాదా. ఇప్పుడు చలికాలంలో, వర్షాకాలంలో ఎవడైనా చలివేంద్రం పెట్టాడు అనుకోండి, దానికన్నా అటకారం ఇంకొకటి ఉండదు. సో అలా ఏ పని చేయాలి, ఎప్పుడు చేయాలి, ఇది అనేది మాత్రం కాస్త జాగ్రత్తగా చూసుకోండి. అలా కాకుండా నేనేం చేసినా కరెక్ట్ అయినా ఈ నిర్ణయం కోసం కావచ్చు, ఇటువంటి ధోరణిలో ఉంటే మాత్రం ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే రేవతి అనేది మనకి అన్ని నక్షత్రాల్లో కూడా చివరి నక్షత్రం కాబట్టి ఇది ఎండింగ్స్ని, ఇలాంటి వాటిని తెలియజేసే నక్షత్రం. కాబట్టి ఈ టైంలో ఒక్కోసారి ఏంటి అంటే కెరీర్లో మీరు వర్క్ చేసే చోటని ఏంటంటే మీరే తోపు, మీరే తురుము అనుకుని ఇలాంటి ఉద్దేశాల్లో ఉంటే ఈ టైంలో జాబ్ లాస్ అయ్యే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అలానే రిలేషన్స్ పరంగా కూడా ముఖ్యంగా ఏంటంటే అన్నింటిలోనే మీరే కరెక్టు, నేనేం చేసినా కరెక్ట్ అనే ధోరణిలో ఉంటే మాత్రం రిలేషన్స్లో కూడా ప్రేమికుల మధ్య కావచ్చు, భార్యాభర్తల మధ్య కావచ్చు, చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో స్నేహితుల నుండి
వేరే పడము, ఎప్పటి నుంచో చిన్నప్పటి నుండి ఉన్న స్నేహితులతోటి ఆ ఫ్రెండ్షిప్ బ్రేక్ చేసుకోవడం కావచ్చు, ఇలాంటివి ఉండే అవకాశాలు ఉంటూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఒక 7 ఏళ్ళ నుండి, ఒక 8 ఏళ్ళ నుంచి ప్రేమించుకుంటున్నారు. కానీ మీ ధోరణి సరిగ్గా లేకపోవడము, మాట తీరు సరిగ్గా లేకపోవడం వల్ల అలాంటి రిలేషన్‌షిప్‌లో నుంచి కూడా బయటకొచ్చేసే అవకాశాలు, బ్రేకప్ అయ్యే అవకాశాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి మాట తీరు విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. అలానే ఏ పని చేస్తున్నా చేయడం కరెక్టా కాదని ఆలోచించి చేయడం అనేది అలవాటు చేసుకోండి. తర్వాత శని భగవానుడు రేవతి నక్షత్రంలో సంచారం చేస్తున్నారంటే ఫైనాన్షియల్‌గా ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఈ టైం అప్పుల్ని తీర్చుకోవడానికి, ఎప్పుడు ఏదో అప్పులు చేశారు అలాంటివి తీర్చుకోవడానికి చాలా మంచి టైము. కానీ ఈ టైం అనేది ఒక్కోసారి ఏంటంటే వృధాగా ఖర్చు పెట్టిచ్చేయడం ఇలాంటి వాటిని కూడా చేస్తూ ఉంటుంది. కాబట్టి ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అలానే కొన్ని సందర్భాల్లో బిజినెస్ పార్ట్నర్స్ మధ్యలో చిన్న చిన్న మనస్పర్ధలు అనేవి వచ్చే అవకాశాలు ఉంటూ ఉంటే కొంత జాగ్రత్త. తర్వాత శని భగవానుడు రేవతి నక్షత్రంలో సంచారం చేస్తున్నారు. అలానే జూన్ 2, 2026 నుండి మీ రాష్ట్రాధిపతి, దశమాధిపతి అయిన గురువు గారు పంచమంలో సంచారం చేయబోతున్నారు. సో ఈ టైం అనేది ఒక విధంగా చెప్పుకోవాలి అంటే జాబ్లో మంచి చేంజెస్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. బెటర్ జాబ్ ఆపర్చునిటీస్ ఇవ్వచ్చు. ఎవరైతే జాబ్ చేంజ్ అవ్వాలి అనుకుంటున్నారో జూన్ తర్వాత ప్రయత్నం చేయండి. అలానే ఇంకొక బ్యాకప్ లేకుండా ఇది కూడా చేయొద్దు. ఎందుకంటే చెప్పాను కదా, ఆర్థికంగా కూడా ఇబ్బందులు పెట్టే ట్రాన్సిట్ కాబట్టి కొంచెం ఆల్రెడీ ఇంకొకటి ఉంది, ఖచ్చితంగా అందులో జాబ్ వస్తుంది అనుకుంటేనే జాబ్ చేంజ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. తర్వాత ఇక్కడ మీకు రాష్ట్రాధిపతి అయిన గురువు గారు కర్కాటకంలో సంచారం చేస్తూ మీ జన్మరాశిని ఆస్పెక్ట్ చేయబోతున్నారు. కాబట్టి మనం ఏం చెప్పుకోవాలంటే ఏలినాటి ఇంపాక్ట్ అనేది చాలా వరకు తగ్గుతుంది. మామూలుగా జన్మరాశిలో శని భగవానుడి యొక్క సంచారం జరుగుతుందంటే ఏదో తెలియని దిగులు, టెన్షన్ ఇవన్నీ ఉంటూ ఉంటాయి. మానసికంగా అసలు ఎవడో మిమ్మల్ని ఒక భయంకరమైన బరువుతోటి మిమ్మల్ని తొక్కేస్తున్న ఫీలింగ్ ఉంటూ ఉంటుంది. జల్సా సినిమాలో డైలాగ్ ఉంటుంది చూడండి, కంటికి కనిపించిన శత్రువుతోటి బయటికి కనపడిన యుద్ధం చేస్తున్నానని ఇలా ఒక డైలాగ్ ఉంటూ ఉంటుంది. ఎవడో తొక్కేస్తున్న ఫీలింగ్ ఉంటూ ఉంటుంది. ఎప్పుడైతే గురువు గారు జన్మరాశిని ఎక్స్పెక్ట్ చేయడం మొదలుపెట్టారో ఇలాంటి విషయాల నుండి చాలా వరకు రిలీఫ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలానే అసలు ఈ టైంలో మీరు ఏం చేయాలి, ఏం చేస్తే సక్సెస్ అవుతారనే దానికి సంబంధించి మీరు చేసే ఆలోచనలు కావచ్చు, అటువంటి మంచి మంచి ఆలోచనలు అనేవి గురువు గారు వలన వస్తాయి. అలానే శని భగవానుడు రేవతి నక్షత్రంలో సంచారం చేయడం కూడా ఏంటి అంటే ముఖ్యంగా మీకు ఏవైతే బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయో, అలానే ఏవైతే బ్యాడ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉన్నాయో వాటిని ఎండింగ్ చేసుకోవడానికి, కొత్తగా మంచిగా స్టార్ట్ చేసుకోవడానికి చక్కటి సమయంగా చెప్పుకోవాలి. ఇప్పటివరకు ఏంటంటే మంచి డైట్ కంట్రోల్ ఏం లేవు, ఇష్టం వచ్చినట్టు తినడం, జంక్ ఫుడ్ తినడం ఇలాంటివి చేస్తున్నారు. ఎప్పటి నుంచో ఈ హాబీని మానుకోవాలి అనుకుంటున్నారు. ఏదైనా డ్రింకింగ్, స్మోకింగ్ ఇలాంటివి ఏవో ఉన్నాయి. వాటిని మానాలనుకుంటున్నారు, మానలేకపోతున్నారు. అటువంటి వాటికి ఈ టైం అనేది చాలా మంచిగా చెప్పుకోవాలి. ఖచ్చితంగా పాత అలవాట్లు, చెడ్డ అలవాట్లు అన్నీ మానేసి మంచి అలవాట్లు చేసుకోవడానికి లైఫ్లో ప్రతి ఒక్కరికి గుడ్ అండ్ బ్యాడ్ అనేది ఉంటుంటుందండి. ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో సమస్యలు ఉంటూ ఉంటాయి, కష్టాలు ఉంటూ ఉంటాయి. జీవితంలో ప్రతి ఒక్కరు కూడా ఏదో టైంలో నెగిటివ్గా ఏదో ఒకటి చేసే ఉంటాడు. వాటిని ఆ లైఫ్ ఏదైతే ఉందో ఆ లైఫ్ మొత్తాన్ని ఎండ్ చేసుకుని మంచిగా మరలా కొత్తగా ఏదైనా స్టార్ట్ చేసుకోవడానికి కావచ్చు, ఇటువంటి వాటన్నిటికీ కూడా ఈ టైం అనేది చాలా బాగా కలిసి వస్తుంది. చాలా చాలా ఫేవరబుల్గా ఉంటుందని చెప్పుకోవాలి. తర్వాత శని భగవానుడు రేవతి నక్షత్రంలో సంచారం చేయడం అనేది ముఖ్యంగా సొసైటీ మనల్ని ఎలా చూస్తుంది, ఇప్పటి వరకు మిమ్మల్ని బ్యాడ్గా చూస్తుంది, ఇలా ఏదైనా ఉన్నా కూడా అది మార్చుకోవడానికి, అసలు మీరేంటి మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి చక్కటి సమయం ఇది. అలానే వివాహపరమైన విషయాల్లో కావచ్చు, ఇలాంటి విషయాలు చాలా పాజిటివ్ ఫలితాలు ఇచ్చే సమయం ఇది. ముఖ్యంగా మీ ఆలోచన ధోరణి మార్చుకోగలగాలి. అదొక్కటి మార్చుకోగలిగితే, ఎందుకంటే కొంతమందికి విపరీతమైన కోరికలు ఉంటాయి. నాకు అలాంటి వాళ్ళు రావాలి, ఇలాంటి వాళ్ళు రావాలి, సంపాదించాలి, ఇట్లా ఏవో ఉంటాయి. అసలు ప్రాక్టికల్గా ఏది ఉండదు. సో మిమ్మల్ని రియాలిటీకి తీసుకొచ్చి రియాలిటీ నుంచి మీకు సక్సెస్ ఇచ్చే సమయంగా ఈ టైంని చెప్పుకోవాలి. అలానే ఇంకొకటి ఏంటంటే శని భగవానుడు రేవతి నక్షత్రంలో సంచారం చేయడం అనేది మంచి మంచి రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే జాబ్లో ప్రమోషన్లు కావచ్చు, కొత్త జాబ్ ఆపర్చునిటీస్ కావచ్చు, రాజకీయ నాయకులకైతే ఏదైనా పదవులు లాంటివి కావచ్చు, అలానే వ్యాపారస్తులు అయితే ఇంకేదైనా కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయడం, మనం కాంట్రాక్ట్ ఉద్యోగులు అయితే కనుక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, మనం కాంట్రాక్టర్లు అయితే కొత్త కాంట్రాక్టులు రావడం, మనం ఇలా ఏదో ఒక విధంగా కొత్త కొత్త ఆపర్చునిటీస్ని ఇచ్చే అవకాశాలు ఉన్నాయి, కొత్త బాధ్యతలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇదే విధంగా మనం చూసుకుంటే ఇదే బాధ్యతలు అనేవి ఒక్కోసారి వివాహం అవడం ద్వారా కావచ్చు, సంతానం కలగడం ద్వారా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత రేవతి అనేది మళ్ళీ స్పిరిచువల్ జర్నీస్కి వీటికి బాగా కనెక్ట్ అవుతుందని చెప్పుకున్నాం కదా. కాబట్టి ఆధ్యాత్మిక పురోగతికి సంబంధించి ఇది చాలా చక్కటి సమయం. ముఖ్యంగా ఏదైనా గురువుల నుండి మంత్రం ఉపదేశం తీసుకోవడానికి, ఎందుకంటే రాష్ట్రాధిపతి అనే గురువు పంచమంలో సంచారం చేయబోతున్నారు కాబట్టి చాలా బాగా కలిసి వస్తుంది. అలానే పుణ్యక్షేత్రాలకు ఎక్కువ వెళ్తూ ఉండడం కావచ్చు, ప్రతిరోజు ప్రవచనాలు ఇలాంటివి వింటూ ఉండడము, శ్లోకాలు స్తోత్రాలు పారాయణ చేసుకుంటూ ఉండడం, ఇలాంటి వాటికి ఈ టైం అనేది చాలా బాగా కలిసి వస్తుంది. తర్వాత స్పెక్యులేషన్, ఇన్వెస్ట్మెంట్స్ ముఖ్యంగా ఏంటి అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చుకోండి.
ఇక్కడ ఏలినాట్యం జరుగుతుంది లేదంటే సినిమా దశలు జరుగుతున్నాయంటే ఏది కూడా షార్ట్ కట్లో ఈ రోజులో 10,000 పెడితే రేపటికి ₹1,00,000 అయిపోవాలి, లేదంటే ఈ నెలలో ₹1,00,000 సంపాదించేసేయాలి, 10,000 లక్ష చేసేయాలి. ఇట్లా విపరీతంగా అంటే గ్రీడీనెస్తో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు పడతారు. అలా కాకుండా సరే ఈ 10,000 పెట్టాము, సంవత్సరానికో 2 సంవత్సరాలకో 50,000 అయితే చాలు, ఇట్లా అనుకుని ప్రాక్టికల్గా ఏదైతే ఉంటుందో అలా అనుకుని చేసే ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం బ్రహ్మాండమైన శుభదాయకమైన ఫలితాలను ఇస్తాయి. అలానే ఈ టైం అనేది క్రియేటివ్ రంగంలో ఉన్న వాళ్ళకి కాస్త బెటర్ యోగిస్తుంది, చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఈ రాశిలోని మహిళలకి ఈ రాశి సంచారం అనేది ఖచ్చితంగా శని భగవానుడు మీన రాశిలోని రేవతి నక్షత్రం సంచారం కాస్త యోగిస్తుందని చెప్పుకోవాలి. అలానే ఇంకొకటి ఏంటంటే మదర్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అయ్యి అవకాశాలు ఈ టైంలో ఉంటాయి. మదర్ తోటి మీ రిలేషన్ అనేది బెటర్ అవుతుందని చెప్పుకోవాలి. విద్యార్థులు అయితే కనుక కాస్త దూర ప్రాంతాల్లో సీట్లు రావడానికి కావచ్చు, లేదంటే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకునే వాళ్ళకి కావచ్చు చాలా బాగా యోగిస్తుందని చెప్పుకోవాలి. ఇక ఇప్పుడు మనం ఒక్కొక్క నక్షత్రాన్ని తీసుకుని ఏ నక్షత్రం వరకు ఎలా ఉంటుందని చెప్పుకుందాం. ముందుగా పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, ఇది మనకి మీనరాశిలో ఉంటుంది. పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం వారికి శని భగవానుడు రేవతి నక్షత్రంలో సంచారం చేయడం అనేది విపత్తారు అవుతుంది. విపత్తారు అంటే కొన్ని సందర్భాల్లో ఇబ్బందులను ఇస్తూ ఉంటుంది. ముఖ్యంగా డ్రైవింగ్ విషయాల్లో, ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత జాగ్రత్త. ఈ టైంలో ఏదో తెలియని నీరసము, హెల్త్ అంతా బాగానే ఉంటుంది, అన్ని రకాలుగా బాగానే ఉంటుంది, మంచిగా హెల్తీ ఫుడ్ తింటూ ఉంటాం, అయినా కూడా ఏదో తెలియని నీరసం, కాస్త కష్టపడంగానే ఏదో తెలియని నీరసం ఇలాంటివి వెంటాడుతూ ఉంటాయి. అలానే మానసికంగా ఏంటంటే ఏదో కుంగిపోతున్న ఫీలింగ్, లైఫ్లో సక్సెస్ లేదు, అందరూ ఎదిగిపోతున్నారు, మనం ఏంటి ఇలా ఉండిపోయామన్న ఫీలింగ్ అనేది కాస్త ఎక్కువ ఉంటూ ఉంటుంది. మిగిలిన విషయాల్లో పర్లేదు, అంటే అన్నిట్లోనూ బాగానే ఉన్న స్లోగా ఫలితాలు ఉంటాయి. అంటే ఈరోజు ఏదైనా పని మొదలు పెడితే ఇంకా వారం 10 రోజుల్లో కావకపోవడము, ఈ వారం 10 రోజులు రకరకాల స్ట్రెస్ని ఫీల్ అవుతూ ఉండడము, ఇలాంటివి ఉంటూ ఉంటాయి. మీరు కాస్త గురుస్తోత్రాలు పారాయణ చేసుకోండి, అలానే కాలభైరవ అష్టకం చదువుకోండి, అన్ని విధాలు యోగిస్తుంది. తర్వాత ఉత్తరభద్ర నక్షత్రం. ఉత్తరభద్ర నక్షత్రం వారికి శని భగవానుడు రేవతి నక్షత్రంలో సంచారం చేయడం అనేది సంపత్తారవుతుంది, చాలా బాగా కలిసి వస్తుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో వీటన్నిటిలో కూడా చాలా వరకు పాజిటివ్ ఫలితాలు ఉండే అవకాశాలు ఉంటూ ఉంటాయి. కాస్త దిగులు, స్ట్రెస్ ఇలాంటివి ఉన్నప్పటికీ కూడా చాలా వరకు యోగిస్తుందని చెప్పుకోవాలి. ప్రతిరోజు కాలభైరవ అష్టకాలు చదువుకోండి, అద్భుతంగా యోగిస్తుంది. తర్వాత రేవతి నక్షత్రం. రేవతి నక్షత్రం వారికి శని భగవానుడు రేవతి నక్షత్రంలోనే సంచారం చేయడం అనేది జన్మతారవుతుంది. మానసికంగా ఇబ్బంది అనేది ఉంటూ ఉంటుంది. ఈ టైంలో కొత్త కొత్త బాధ్యతలు రావచ్చు, ఇవన్నీ అవ్వచ్చు, కాకపోతే స్ట్రెస్ ఇస్తుంది. ఏం స్టార్ట్ చేసినా కూడా విపరీతమైన ఒత్తిడితోటి తప్ప ఆ పనులు అనేవి పూర్తి కావు. ఇదొకటి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ప్రతిరోజు విష్ణు సహస్రనామాలు కావచ్చు, లక్ష్మీనరసింహ స్వామివారి స్తోత్రాలు కావచ్చు చదువుకోండి, అలానే కాలభైరవ అష్టకం చదువుకోండి, అన్ని విధాల యోగదాయకంగా ఉంటుంది.